ఫీల్డ్లోకి చంద్రబాబు, ఆఫీస్కు లోకేష్. ఒకరు పాలనపై ఫోకస్, మరొకరేమో పార్టీ కోసం క్లాసెస్. రాష్ట్రాన్ని గాడిన పెట్టి ప్రజలకు సంక్షేమ ఫలాల్ని అందించే పనిలో చంద్రబాబు ఉంటే, పార్టీని మరింత బలోపేతం చేసి రేపటి కోసం కార్యకర్తల్ని తయారు చేసే బాధ్యతను తీసుకున్నారు లోకేష్. ఢిల్లీ టూర్ని వాయిదా వేసుకుని మరీ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు ఉండాలని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తుంటారు. తనది కూడా అదే కోరిక అన్నారు. అభివృద్ధి జరగాలి అంటే స్థిరమైన ప్రభుత్వం కొనసాగాలన్నారు. పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు, రాబోయే 15 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష. ఈ ఆకాంక్ష అంటే దేనికోసం మీరు ఆలోచిస్తే, 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా 95 నుంచి 2004 వరకు ఉన్నాను. అప్పుడే ఆ పనులన్నీ అయినాయి. మీరు చూడండి, ఇదే యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, ఇదే రాష్ట్రం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమిస్తాం. అమరావతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2028 నాటికి మొదటి దశ పనులు పూర్తవుతాయన్నారు. ప్రపంచంలోనే సుందర రాజధానిగా అమరావతి తయారవుతుందన్నారు సీఎం చంద్రబాబు. గత పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామన్నారు. గ్రామ సభలు అంటే మొక్కుబడిగా నిర్వహించడం కాదు, ఒక మార్పు రావాలన్నారు సీఎం చంద్రబాబు. ఇక మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ తరగతుల్లో లోకేష్ పాల్గొన్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం లోకేష్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు పలు పెండింగ్ అంశాలపై చర్చించాల్సి ఉంది. కానీ కేడర్ కు శిక్షణా తరగతులు ఉండటంతో తన పర్యటనను వాయిదా వేసుకొని మరీ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిక్షణా తరగతుల్లో పార్టీ కార్యకర్తలకు లోకేష్ కీలక సూచనలు చేశారు. గ్రామ, మండల అధ్యక్షులు రాష్ట్ర స్థాయి నేతలుగా ఎదగాలన్నారు. పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించాలన్నారు. ప్రజల మనసులు గెలుచుకునే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్.